వాడి రనులు భయమున తడవాడిని సంతమున తపసులు వేట్కం. ఏమి దర్శనం అండి మహానుభావుడు పోతన గారిని. ఆ పిల్లలకి కొంచెం పాకడం, లేచి ఇలా నిలబడడం, అడుగేద్దాం అనుకోవడం, అడుగు వెయ్యలేక తడబడిపోయి గబుక్కులు కింద పడిపోవడం, అది ఏమైనా కనపడితే అలా ఆధారం పట్టుకుని ఒక్క అడుగు తీసి అడుగేసి తను ఎక్కడికో విడిపోయినట్టు. వాడికి రక్షణ ఏమిటి అమ్మ. అందుకే లోకములను రక్షించేటటువంటి వాడు భయపడిపోయిన వాళ్ళ వెనక్కి తిరిగి అమ్మ కోసం చూసుకునేవాట. యశోద కనపడితే అమ్మయ్య అమ్మ ఇక్కడే ఉంది అని ఇంకొక అడుగు వేసినట్టు ఉండేవాట. అమ్మ సంతోషపడిపోయి గజ్జలు కట్టింది కాళ్ళకి. కడితే ఆ గజ్జలతో పాకుతున్నాడు. ఆ పాకుతుంటే ఆ పాకేటప్పుడు వెనకాతలే గజ్జలు కూడా కాళ్ళకి ఘల్ ఘల్ అన్నాయిట. ఏదో వెనకాల వచ్చేస్తోంది అనుకుని వెనక్కి తిరిగి చూశాట అమ్మని. అమ్మ బియ్యం ఏరుకుంటోంది. అయ్యో ఇంత అమాయకుడు ఏమిటాను, ఇంత పిరికాడివి, కాళ్ళ గజ్జలు కట్టానురా, ఏం పర్లేదు తాకరా అందుకమ్మ అంటే ఏమీ తెలియని వాళ్ళ కొంచెం గబగబా తాకేట. తాకితే కాళ్ళ గజ్జలు కూడా గబగబా తాకితే అవి కూడా గల్ 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 అన్నాయిట. అనేటప్పటికి భయం వేసేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి గబగబ గబగబ పాక్కుంటూ వచ్చేసి 2 చేతులు ఎత్తేసి అమ్మ ఒళ్ళో వేసేసి అమ్మ ఒళ్ళోకి తలపెట్టి దూర్చేసి దాక్కుండిపోయాడు. దాక్కుండిపోతే యశోద చూసి అయ్యో ఎంత అమాయకుడో ఈ పిల్లాడు, ఇంత భయస్తుడేమిటమ్మా అని ఆవిడ అనుకుందిట. ఇంత భయం నటించిన కృష్ణుడు ఆ మట్టిలో పొరలాడి ఆడుకుని ఒంటి మీద మట్టి అంతా పోసుకుంటుంటే యశోద ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఎవ్వరూ చెయ్యని దర్శనం పోతనగా తీశారు. అలా ఆడుకుంటుంటే ఎవరూ చూడాలి. పోతన గారు చూశారు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం కాదండి, ఇక్కడ నుంచి ఆంధ్రీకరించారు. అది పోతన గారి గొప్పతనం. ఆయన ఘట్టం రాస్తున్నారు, ఆయనకి కనపడ్డాడు కృష్ణుడు అలా ఆడుకుంటూ మట్టిలో. ఎంత దర్శనం చేశారంటే తనువులనంకిన ధరణీ పరాగంబు పూసిన నివిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటి కాని తునకగాగా ఫలభాగంబుపై పరగు నావిలిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హరవల్లులురగ హరవల్లులు కాక బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియగలయునట్లు. ఏమి పద్యం రాశారు చూడండి. తనువులనంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఆ ఒంటి కంటుకున్న మట్టి చూస్తే విభూతి రాసుకున్న పరమశివుళ్లే కనపడ్డట. తనువులనంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటి కాని తునకగాగా. అమ్మ ఆ కృష్ణుడికి పెద్ద జుట్టు, ఆ జుట్టంతా చక్క ముడేసి ఆ ముడి చుట్టూ రబ్బర్ బ్యాండ్లు ఎడతారు కదా, అలా ముత్యాలహారం పెట్టేది. ఆ ముత్యాలహారం చూస్తే అది ముత్యాలహారంలా కనపట్టం లేదు నాకు. కళాభ్యాం చూడాలంకృత జటికలాభ్యాం విజిత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్నట్టు నాకు చంద్రవంకతో కూడిన పరమశివుడి యొక్క శిరస్సు కనబడుతోందన్నారు. ముక్తాలలామంబు తొగల సంగటి కాని తునకగాక ఫలభాగంబుపై మరగు నాగిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా. ఆ కృష్ణుడికి పెట్టిన ఆవిరిబొట్టు నాకు బొట్టులా కనపట్టలేదు, పరమశివుడి యొక్క లలాటమునందు పెట్టి ఉన్నటువంటి జ్ఞాననేత్రంలా కనపడుతోంది, 3వ కన్నులాగా. ఆవిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా. ఆయన మెడలో వేసుకున్నటువంటి హారానికి ఆ కృష్ణ పరమాత్మకి అమ్మ హారం మధ్యలో ఒక నీలపు పొడుకటి ఒక రత్నాన్ని పొదిగింది. అది కాంతి కంఠానికి తగులుతుంటే ఆయన ఆ రోజున హాలాహల భక్షణం చేసి ఉదరము లోకంబులకును సదనంబకు పెరిగి శివుడు చటుల విసాగ్నిన్ కుదురుకొన కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫలవసను క్రియం. కడుపులో లోకాలున్నాయని విషాన్ని మింగడం మానేసి కంఠంలో గరళం పెట్టుకుంటే నీలకంఠుడైనట్టుగా నాకు కృష్ణుడి యొక్క కంఠంలో నీలకంఠుడు కనబడుతున్నాడన్నారు. ఆ ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు కాగా. ఆ మెడలో వేసుకున్న హారాలు పరమేశ్వరుడు వేసుకున్నటువంటి పావుల్లా కనపడుతున్నాయన్నారు. హారవల్లులు కాక బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని తగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. శివుడిల్లా కనపడ్డం కాదు, శివుడే కనపడ్డాడు నాకు. కనపడి ఏం చెప్పాడో తెలుసా? శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. పోతమా శివుడికి కృష్ణుడికి అని 2 లేవో, ఉన్నదొక్కటే. చూసావా, కృష్ణుడిలో శివుడు, శివుడిలో కృష్ణుడు అని నాకు దర్శనమిచ్చి నన్ను ధన్యుణ్ణి చేశారన్నారు పోతన గారు. ఇది పోతన గారి దర్శనం అంటే. అటువంటి పరమాత్మ అలా జన్మించి
ఆ నందవ్రజంలో ఆడుకుంటుంటే పొంగిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ నందవ్రజంలో పుట్టినటువంటి వాళ్ళదే అదృష్టం నిజంగా. ఆ రోజుల్లో ఆ కృష్ణుడితో కలిసి ఆడుకున్నారు, కృష్ణుడితో కలిసి పాడుకున్నారు, ఆ కృష్ణుడితో కలిసి చద్దన్నం తిన్నారు. దారుణాతి దారుణమైన విషయం, ఆ గోపాల బాలురందరూ చుట్టూ నిలబడేవారు. ఆయన వాళ్ళు కూర్చునేవారు, నిలబడేవాడు. నిలబడి అన్నం తినడం దూష్యం, పైగా ఎడం చేతిలో పెట్టుకునేవాడు. చుట్టూ ఉన్నటువంటి ఈ గోపాల బాలురందరూ సద్యన్నం తీసుకొచ్చి, కృష్ణ కృష్ణ ఇదిగోనాయి మా ఇంట్లోంచి నువ్వుల పిండి ఆవకాయ తెచ్చాను, గుమ్మడొడియం తెచ్చాను, అప్పడం తెచ్చానంటే అవన్నీ వేళ మధ్యలో పెట్టుకునేవాడు. కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాలంబు జనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరానీకట సంకనిరికి ఇవన్నీ ఆ కడుపు అయ్యి మొంటి మీద ఉన్న ఉత్తరీయం తీసి కడుపు కట్టేసి దాంట్లో వేణువును దోపేసి పశువుల్ని పిలవడానికి ఉపయోగించేటటువంటి కొమ్ము పూరాన్ని తీసుకొచ్చి సంకలో పెట్టుకుని ఆ చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తానెనయనునిచి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరసి యాగభోక్త కృష్ణుడమరులు వెరగొండ శైశవంబు నెరసి చల్లి కుడిచి ఆ పిల్లలతో కలిసి చద్దన్నం తిన్నాడు మహానుభావుడు. ఒకటా రెండా ఇన్ని లీలలు చేశాడు ఆ కృష్ణలీలలు. బాలురకు బాలులేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. ఆ పిల్లలకి పాలు లేవని పాపం ఆ కొత్తగా పురుడొచ్చిన వాళ్ళు ఆవుల్ని ఆ దూడల్ని విప్పి పాలు పితుక్కుందామని చెప్పి ఆవుల్ని కట్టి ఉంచేవారు. సాయంకాలం అయ్యేటప్పటికి దూడలు వదిలేసేవాడు. ఆ దూడ వెళ్ళి పాలన్నీ తాగేసేది. తాగేసి అయ్యో 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 దూడలు వదిలేశాడు, పిల్లలకి పాలు లేవని వీళ్ళు ఏడుస్తుంటే ఎదురుకుండా చెట్టు మీద కూర్చొని నవ్వుతూ ఉండేవాడు. బాలులకు బాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచె నంబోజాక్షి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగి తుదనా కడవలు వీరింట నీసుతుండిట వారికి వీరికి పెద్ద బాధయ్యసతి. వీళ్ళిల్లు చాలా మేము గొప్పవాళ్ళమని వీళ్ళకి అహంకారం, వాడికి ఏం లేదని వాడి మీద చిన్న చూపు. అందుకని కృష్ణ పరమాత్మ వెళ్ళి నీకు అహంకారం ఉందనే కదా, అందుకని ఆ కొండలో నెయ్యంతా తను తినేసేవాడు, ఖాళీకుండా పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసేవాడు. ఇదంతా ఏంటి, నిజంగా కృష్ణుడు ధూర్తుడేనే. ఆయన లీలల వెనకాతల ఉండేటటువంటి రహస్యం. నేను ఐశ్వర్యవంతుడని అహంకరిస్తుంటారు కొంతమంది. రామకృష్ణ పరమహంస చెప్తారు, ఓ కప్పకు రూపాయి కాసు దొరికిందిట. దొరికితే అది తన బొరియలో పెట్టిందిట, మట్టిలో బొరియ చేసి పెట్టుకుని నా దగ్గర రూపాయి కాసు ఉందని పొంగిపోతుండేది అహంకారంతో. అట్నుంచో ఏనుగు నడిచొస్తోందిట. నడిచొస్తుంటే ఇంతకు ముందు ఆ ఏనుగు నడిచొస్తుంటే కప్ప దూకి పారిపోయేది. ఇప్పుడు దాని బొరిలో రూపాయి కాసు ఉంది. అందుకని కప్ప కాలెత్తిందిట ఏనుగు మీదకి. హాయ్ రూపాయి ఉంది, నా గుడి మీదకి వస్తావు అని. దిక్కుమాల కప్పకి రూపాయి అంటే ఏనుగు మీద కాలెత్తరా? ఇంత ఐశ్వర్యం కలిగేటప్పటికీ ఒళ్ళు పైన తెలిసి రాదు, అంత అహంకారం పుట్టేస్తుంది. దాన్ని తీసేస్తాడు పరమాత్మ. ఎల సిరిదా వచ్చిన వచ్చును సరళితముగ నారికేల కలిలము భంగిం సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగి పండు కరణిది సుమతి. ఎలా ఇచ్చాడో అలా తీసేస్తాడు. అహంకారం వస్తే తీసేస్తాడు. ఈ ఖాళీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఇప్పటి వరకు చేతకాని వాడిని పక్కింట్లో తిట్టినవాడు ఇంట్లో వీడెళ్ళి అక్కడ పడతాడు. పుట్టి వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు అన్నం తినడం మొదలెడతారు. అందుకని గభాలన ఎవరిని పడితే వాళ్ళని దూషించకు, ఎవరిని పడితే వాళ్ళని నింద చెయ్యకు, పేదరికాన్ని అసహించుకోకు. వారి ఇల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగి తుట మా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్ద వాదయ్యసతి. ఆడంజని మీకట పెరుగోటక నీ సుతుడు తాగి బొకయించొకతా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెన తాంగి. అత్త కోడలు ఇద్దరు చేసే పని ఏమిటి, వెన్నంతా చేసి ఆ వెన్నంతా కుండలకెత్తి ఆ కుండల్లో పెట్టి తాము తినరు, ఇంకోళ్ళకి పెట్టరు, పడుకునేవారట. తండ్రి ధర్మం చేస్తే కొడుకుని పక్కన పెట్టుకోవాలి, తల్లి పెద్దలకి శుశ్రూష చేస్తే కూతుర్ని పక్కన పెట్టుకోవాలి, ధర్మశాస్త్రం. ఎందుకని, తాను సాధించినటువంటి ఐశ్వర్యాన్ని కొంత భాగాన్ని త్యాగం చేయడం కొడుకు నేర్చుకోవాలి, లేకపోతే ఆ వంశానికి ఉన్నతి ఉండదు. అందుకని తండ్రి తాను చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోవాలి, కొడుకు చూసి నేర్చుకోవాలి. మా నాన్నగారు మహానుభావుడు అంత దానం చేసేవారండి. దేవీ నవరాత్రులు వస్తే మా నాన్నగారు పూజ చేసి విజయదశమి నాడు 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టేవారు, ఆ రోజు ఉపవసించేవారు మా నాన్నగారు అని కొడుకు చేయడం నేర్చుకోవాలి. కూతురి తల్లి పెద్దలకి శుశ్రూష చేసేటప్పుడు కూతురిని పక్కన పెట్టుకోవాలి. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే అమ్మ వచ్చారా, పాలు తాగుతారా, కొంచెం కాఫీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా, సేద తీరుతారా అని ఇంటి ఇల్లాలు బాధ్యతగా మాట్లాడాలి, కూతురికి నేర్పాలి. ఇదో కరెక్ట్ గా మంచి సీరియల్ వచ్చే వేళకి వచ్చి పడిపోతారు ఇలాగా అని చెప్పి ఈవిడే విసుక్కుందనుకోండి, అదే కూతురికి వస్తుంది. ఈవిడ వెళ్ళి ఇంకో ఇంటిని ఉద్ధరిస్తుంది రేపు పొద్దున్న. అందుకని
ఎంత గొప్ప రహస్యాలు చెప్పారో చూడండి. వారి ఇల్లు సొచ్చి కడవల నోరంబుగ నేయి త్రాగి తుదనాకడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికి పెద్ద బాధయ్యసతి ఆడంజని మేగడ పెరు గోడక నీ సుతుడు తాగి ఒక ఇంచుకుతా కోడలి మూతింజరిమిన అత్త కోడలతో కలిసి పెద్దలకి శుశ్రూష చెయ్యాలి. ఇంటికి ఎవరైనా మహాత్ములు వస్తే కోడల్ని పిలిచి, అమ్మ మీ మామగారికి చాలా అంతేవాసి ఆయనంటే మీ మామగారికి భక్తి తప్పత వారు వచ్చారు, ఇవాళ వారు రావడమే మనకు అదృష్ట హేతువు, పలహారం తయారు చేయి, పాలు తయారు చేయి, వారికి అందించమ్మా, వారికి సేవ చేసినంత మాత్రం చేత నీ కడుపున మంచి కొడుకు పుడతాడు అని అత్తగారు చెప్పాలి. అంతేగాని ఆయన ఏమన్నా పెడితే చాలు తినేస్తాడు, అందుకని టిఫిన్ వాసన ఏం రానివ్వకు, మూటెట్టే కాసేపు అని చెప్పి అత్తగారే చెప్పింది అనుకోండి. అలాంటిది చూస్తే పరమాత్మ ఏం చేస్తాడంటే చిట్ట చివరికి ఈ అత్త మంచాన్ని ఉంటుంది, కోడలు చారున్నం కూడా పెట్టదు, తాను నేర్పిందే కదా. అందుకని కోడలి మూతిని జరిమిన కృష్ణుడు వెన్నంతా తినేసి వెన్న కాస్త కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. ఈవిడ లేచి అత్తగారు చూసుకుంది, కుండలో వెన్న లేదు. అత్త కోడలు జుట్టు పట్టు కొట్టుకున్నారు. త్యాగం నేర్పకపోతే చిట్ట చివరికి ఇళ్లల్లో జరిగేవి ఇలాంటివి వస్తాయి. అది కృష్ణలీల వెనక అంతరార్థం. అంతేగానే ఆయన దురదృష్టం బట్టి ఆయన ఏం నమ్మజనవలసిన అగత్యం ఆయనకి ఏం లేదు. ఇంకో అంతరార్థం, అసలు లోపల భక్తి అనేటటువంటి పాలని వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రం చేత కాల్చి పైకొచ్చిన తర్వాత శాస్త్రము యొక్క బలం అనేటటువంటి నీళ్లు చల్లి మనస్సు అనేటటువంటి కవ్వాన్ని దింపి బుద్ధి అనేటటువంటి తాడు తిప్పి సంతత స్మరణం అనేటటువంటి చిలుకు చిలికితే అందులోంచి భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండలేనటువంటి స్థితి అనేటటువంటి వెన్న పుడితే అది నీటి మీద తేలితే సంసారంలో ఉండి భగవంతుణ్ణి కోరితే భగవంతుడికి దూరం అనేటటువంటి అగ్నిహోత్రం తగిలి వేడిక్కిపోతే అటువంటి స్వరూపంలోంచి శుద్ధ జ్ఞానం అనేటటువంటి నెయ్యి పుడితే అది అన్యము కొరకు కాక భగవంతుడికే అయితే దాన్ని తినడానికి అనన్యాత్యంతయంతో మాం చేజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహాంగం. అది స్వీకరించడానికి ఆయన వస్తాడు. అందుకుని నెయ్యి తింటాడు తప్ప ఆయనకేం నీతులు తినేయడం వినలు తినేయడం అవన్నీ అవి కాదు. చోరలీల వెనకాతల గొప్ప రహస్యాలు ఉన్నాయి. అందుకని కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచునత్త కొట్టెలతాంగి. ఆయన మహానుభావుడు వెన్న తినేస్తున్నాడని ఓ తల్లికి ఎంత గొప్ప తల్లో చూడండి. ఆవిడ పుట్టడు నేడు దొంగిలబోయి వారిల్లు సొచ్చి ఆ వెళ్ళి కూడా ఆ కుండలు అందకుండా వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడో పైకి కట్టేశారు, ఉట్టి కట్టి కింద పెడితే తినేస్తున్నాడని. ఈయనేం చేశాట, తా ఉట్టి అందక రోలు పీటలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కింద ఒక పెద్ద తూటులరించి మీ పట్టి మేగడపాలు చెరలు పట్టి తాను తలోదరి. ఆ అందం కూడా చూడండి. తలోదరి అంటే చిక్కిపోయిన కడుపున్నది. ఓ నీ కడుపు చూస్తే చిక్కిపోయినట్టుంది యశోద, నీ కొడుకేమిట మాట తిట్టిపోతాడు పుట్టాడు అని అడగడం అన్నమాట. ఎంత గొప్ప మాటలో చూడండి పోతన గారివి. అమ్మా ఇంట్లో కుండల కింద వెన్న తినేస్తున్నానని ముట్టి కట్టాడు. వచ్చాడు, కుండ కింద లేదు, పీటలు వేసుకున్నాడు, గోలు వేసుకున్నాడు, పైకెక్కాడు. పైకెక్కిన వాడికి కూడా ఇంకా చెయ్యడదామంటే కుండ అమ్మలేదు. చూశాడు అటు ఇటు, ఇంత పైకి కట్టారా అని కుండ కింద అన్నం పెట్టాడు. కింద కారిపోతోంది. చక్కగా పంపు కింద నీళ్లు తాగినట్టు చెరలు పట్టి తావితలోదరి చక్కగా ఇలా దోషుళ్లతో పట్టుకుని అంత తాగేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఒక తల్లిట గంటలు కట్టింది. ఇలా ఉట్టి కట్టేస్తే తినేస్తున్నాడు, గంటలు కట్టేశాం అనుకోండి కుండ చుట్టూ, వచ్చి ముట్టుకున్నాడు ఆ గంటలు మోగుతాయి, గమనా లేచి పట్టుకోవచ్చు. ఆ గంటలు కట్టేస్తే కృష్ణ పరమాత్మ అక్కడ దాకా వెళ్ళి సమస్త బ్రహ్మాండములను శాసించేవాడు. దిక్కుమాల గంటకి చెప్పలేడు నువ్వు మోగద్దని. అందుకని ఆయన అన్నట్ట గంటలారా మోగకండి అన్నట్టు. అలాగే మహాప్రభు అన్నైటండి. అంటే ఈయన వెళ్ళి ఆ కుండ పట్టుకున్నాడు, కుండలోంచి వెన్న తీసేశాడు. ఆ గంటలేం మోగలేదు. ఈ తీసి చేత్తో పట్టుకున్నప్పుడు గంటలు మోగలేదుట. ఆ కుండ వదిలేశాడు. వదిలేసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నట్టు గడగడగడగడ మోగేట గంటలు. అది మీ అసాధ్యం కూడా మోగద్దన్నాను కదా, కుండలు వదిలేశాక మోగేరేమిటి అన్నైట. అంటే ఆ గంటలు అన్నాయిట, ఏం చెయ్యం మహాప్రభో, నీకు నివేదన చేసినప్పుడు మోగడం నాకు అలవాటు. ఓం ప్రాణాయ స్వాహ అన్నప్పుడు మోగిస్తాం కదా, నువ్వు నోట్లో పెట్టుకున్నావు నైవేద్యం అయింది మోగం, నా అలవాటు ఇది అన్నైట గంటలు. అదే నా గంటలు కట్టింది ఒక తల్లి. ఇంకొక తల్లి చెప్పింది, ఏం చెప్పమంటావమ్మా, నీ కుమారుడు మా ఇంటికి వచ్చాడు, వేలుపులకి నాకంటే నువ్వు వేలుపు మరి ఎవ్వడనుచు వికవికమగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీతమూజుడు ఎంగిలి చేశాడు. ఈవిడ పెద్ద పదార్థాల కట్టింది, పులిహార చక్రమంగళి అన్నీని కరెక్ట్ వేసింది, ఎవరు చూడకుండా వేసేసి ఓం ప్రాణాయ స్వాహ అని నైవేద్యం పెడుతోంది. ఆ బయట కూడా అమ్మా 3 రోజులు అయిపోయిందమ్మా, స్పృహ తప్పిపోతోందమ్మా, ఒక్క పిసర కవలం పెట్టండి అమ్మా
అమ్మో 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 ఇది ముందు భగవంతుడు తినాలని చెప్పి నైవేద్యం పెడుతోంది. ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు, తెర తీశాడు, లోపలికి వచ్చాడు, ఇంత చక్ర పొంగల్ దాన్ని తినేశాడు, మిగిలింది ఆ గోడ మీద ఉన్న పరమాత్మ నోటికి రాసేశాడు. శివాలయంలో నంది మూతికి అరటిపండు ముక్క రాసేస్తుంటారు కొంతమంది, అదంతా భక్తి. అలా ఆయన తోక కింద దీపం పెడతారు. వీడి వెనకాల పెడితే ఎలా ఉంటుంది వీడికి? నిజంగా నువ్వు నందీశ్వరుణ్ణి చూస్తే ఆయన తోక కింద దీపం పెడతావా? ఆయన కూర్చునేవాడిని కూర్చొనివ్వద్దు, కాస్త దూరంగా పెట్టాలి దీపం. అంటే ఆయన తోక కింద పెట్టేస్తే వీడు పుణ్యం ఎక్కువ. కొంతమంది వెర్రి భక్తి, దానికి అర్థం ఉండదు. అరటిపండు అక్కడ పెడితే చాలు, ఇలా ఒలిచేసి ఆ ముక్క తీసేసి ఆయన మూతికి తావీయడం. వీడు వెళ్ళిపోతాడు ఇంతంత ఈగలం ఆయన మూతి చుట్టూ. ఆయనేమో శివుడు తప్ప నాకేం వద్దురా అని శివుణ్ణి చూస్తుంటాడు. వీడు అరటిపండు మూతికి రాసి వీడు వెళ్ళిపోతాడు. అది భక్తి అనాలో వినయం అనుకోవాలో ఏమిటో అర్థం కాదు. ధూర్త భక్తేమో అనిపిస్తుంది నాకు. అలా ఆ వేలుపులకి నాకంటే నువ్వు వచ్చాక లోపలికి, ఇక్కడ నాకంటే దేవుడున్నాడు ఏంటి అంటే దీనికి పెడుతున్నావు అని చెప్పి ఆ చక్రబంధలు తినేసి కాస్త మూతికి రాసేసేట అక్కడున్న విగ్రహం మూతికి. ఈవిడ నైవేద్యం అంతా అయిపోయిన తర్వాత మధ్య పానీయం సమర్పయామి అని కళ్ళిప్పింది. చక్రపొంగలు కూర్చుని తినేశాడు, కాస్త అలా అలా రాస్తున్నాడు. అదేమిటి కృష్ణ అంది. వేలుపులంటే నాకంటే దేవుళ్ళు ఉన్నారు ఏంటి? వేలుపు మరి ఎవ్వడనసు వికవికనకి మా వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజుడు ఎంగిలి చెయ్యం. గొప్ప మాట చూడండి. వేలుపుల గోడపైన మన ఇంట్లో దేవుళ్ళు ఎక్కడుంటారో తెలుసండి? గ్యాస్ పొయ్యి చట్టా కింద. బెడ్రూమ్ కి పెద్ద మెజర్మెంట్ ఉంటుంది, డ్రాయింగ్ రూమ్ కి పెద్ద మెజర్మెంట్ ఉంటుంది. భగవానుడి పూజా మందిరానికి చోటు ఉండదు. అది మాత్రం సాధారణంగా గ్యాస్ స్టవ్ల దీని కిందో లేకపోతే ఫినాయిల్ సీసాలు అవి పెట్టుకునేటటువంటి చిన్న బూట్లోనో వాడు ఒదిగి కూర్చుని ఉంటాడు. వాడి ఇల్లంతా రక్షించేయాలి. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యార్థం అన్నీ ఇచ్చేస్తుండాలి. ఒదిగి ఆ బొద్దింకల చుట్టూ పాకుతుంటే ఫినాయిల్ వాసన పీలిస్తూ చిన్న పిసరి ఎలర్జీ లేకుండా ఆయన ఉండాలి. వీడు మహాభక్తుడు. ఇలా మన భక్తి అలా ఉంటుంది. అదే అక్కడ చూపించారు. వెలుపుల గోడ పైన ఏమిటి వాళ్ళ గోడ, వాళ్ళ వేలుపు ఆ గోడ అంతే. వివేకానందుడు కిక్కే. పూజామందిరంలో పూజ చేయడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోదాం అనుకోవడం నేరం. ఎక్కడ లేదు పూజామందిరం, సమస్త బ్రహ్మాండములు పూజామందిరం, పరమశివుడై ఉన్నాడు. అది చూడడం మానేసి నీ పూజామందిరం ఒకటే పూజామందిరం అంటారా, ఎదుగు అంటారు. అలా అదొక్కటేనా దేవుడు? నీ ఎదురుగున్న అన్నార్తితో నిలబడిన వాడు దేవుడు. అది చూడలేని బ్రతుకు తప్పు. వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజు డెంగిలి చేశాను. కొడుకులు లేదని ఒకసతి వగవగా తన్ను మగనిగా గైకొనెనను కొడుకులు కలిగిదరని పై పడినాడిది వినుము శిశువు పనులే తల్లి. ఆడవాళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మగవాళ్ళందరూ పశువులు తోలుకోవడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పాపం అందులో కొత్త కోడలు ఏడుస్తోంది. ఏమిటోనమ్మా నాకు కడుపు పండలేదు, పిల్లలు పుట్టలేదు, మా అత్తగారు నన్నేమో నీకు ఇంకా కడుపు పండలేదని బెంగెట్టుకుంటోంది అని. అంటే కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడో గబగబా వచ్చాడు. అయ్యో నీకు కొడుకు పుట్టలేదా? మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పుడతారు, నన్ను మొగుడిని చేసుకో, చక్కగా కడుపు వస్తుంది అన్నాడు. యథార్థంగా నా సొంతం ఏం చెప్పట్లేదు మహాప్రభో, అదే రాశారు. కొడుకులు లేరని ఒకసతి వగవగా తన్ను మగనిగా గైకొనెనను కొడుకులు కలిగిదరని పైబడినాడు. హరణం కాదు మీద పడ్డట్టు వచ్చి పైబడినాడిది వినుము శిశువు పనులే తల్లి. చిన్నపిల్లలు చేసే పనులే ఇవి అని అడిగారు వాళ్ళు యశోద దగ్గరికి వచ్చి. అంటే నిజంగా పరమాత్మ ధూర్తుడు. అప్పటికి కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు. అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? ఒకరికి పిల్లలు లేరంటారు, ఒకరికి పిల్లలు ఉన్నారంటారు, ఒకడు ఆవిడ గొడ్రాలంటాడు. ఎంత తప్పు మాట చూడండి సంస్కారంలో అది. ఆవిడ గొడ్రాలుగా ఉండిపోవడానికి ఆవిడ భర్తకి తెలియని విద్యేదో నీకు తెలియడం వల్ల నువ్వు పిల్లలకి తండ్రి అవ్వలేదు. కానీ వారి యందు భగవద్ అనుగ్రహం ప్రసరించలేదు. నీ యందు భగవద్ అనుగ్రహం ప్రసరించింది. నీ స్వరూపాన్ని నువ్వు కుమారుడిగా చూసుకోగలిగావు. వారికి అనుగ్రహం కలగలేదు. అందుకే అన్నమాచార్యులు వారు అంటారు, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే. నాకు ఎప్పుడు ఈ ఘట్టం దగ్గర ఆ కీర్తన గుర్తొస్తుంది. పుట్టు గొడ్రాళ్లకు కూడా బిడ్డలిచ్చే గోవిందుడైన ఆయన్ని నమ్ముకుంటే బిడ్డలిస్తాడు. అందుకని నా భర్త వల్ల బిడ్డలు పుడతారు, భార్య వల్ల బిడ్డలు పుడతారు కాదు, బిడ్డలు పుట్టడం అనేటటువంటిది ఇంట్లో కొంతమందికి ఒక బ్రహ్మాండమైన జాడ్యం ఉంటుంది. మెయింటెనెన్స్ ఆఫ్ బెడ్రూమ్ అని, అది చాలా గొప్పగా ఉంటే వాళ్ళ ఇల్లు చాలా గొప్ప అనుకుంటారు. అనుకుని మా బెడ్రూమ్ ఎప్పుడు నీట్ గా ఉండాలండి, మా బెడ్రూమ్ ఎప్పుడు నీట్ గా ఉండాలండి. ఎంత అజ్ఞానంతో కూడుకున్న మాట తెలుసా అండి? జన్మ జన్మాంతర దుస్సంస్కారం చేత నోటి వెంట వచ్చే మాట. ఒక స్థాయి వరకు పిల్లలు తొక్కని పక్క ఇంటికి అలంకారం.
ఒక స్థాయి దాటిపోయిన తర్వాత బిడ్డలు తొక్కని పక్క ఇంట్లో ఉన్నది అంటే అది నీ సంస్కారములకే లోపం. విదురుడు చెప్పేశాడు, తండ్రికి ఐశ్వర్యములలో ఐశ్వర్యం ఏమిటో తెలుసా? కొడుకు పక్కన పడుకోవడం. అంటే ఎప్పుడు కొడుకు పట్టుకుని నీ తండ్రి పడుకోవాలండి అడక్కండి. అంటే తండ్రి కుమారునితో కలిసి ఉండుట. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు చేతకాని వారయ్యో కాకినాడ పట్టణంలో ఉంటే ఇళ్ళు ఇస్తామన్నారు ఆయనకి. చేతకాని వారే వెళ్ళిపోలేదు కొడుకుల దగ్గరికి. అంత్యకాలమునందు కొడుకు దగ్గర ఉండమని శాస్త్రం నిర్దేశించింది. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. అందుకుని వెళ్ళిపోయారంటే నా కొడుకు దగ్గరే ఉంటానని. ఆ కొడుకు మొన్న అప్పలాచార్య స్వామి వారి శరీరం విడిచిపెడితే సంస్మరణ సభకు వచ్చి ఏమన్నారో తెలుసా అండి శ్రీనివాస్ గారు? 72 సంవత్సరములు మా నాన్నగారు ఇంట్లో ఉంటే వారు మాట్లాడిందే శాసనం. అసలు నాకు 50 ఏళ్ళు వచ్చాయని కానీ ఇంటిని నిర్వహించాలని కానీ నాకు తెలియదు. మా నాన్నగారు ఏది పిలిచి చెప్తే అదే నేను చేశాను. ఒక్కసారి మా నాన్నగారు లేకపోతే ఏమిటో ఒడ్డున పడిపోయిన చేప పిల్లలా కొట్టుకుపోతున్నాను. ఇంతమంది మా నాన్నగారిని తలుచుకుంటున్నారట. వీళ్ళందరి మధ్యలోకి ఓసారి వస్తే ఉపశాంతి కలుగుతుందని కాకినాడ వచ్చానన్నారు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి సంబంధం. ఆ రోజుని పొంగిపోయాను. శ్రీనివాస్ గారు అన్నారు, ఆయన నాకు శాస్త్రం నేర్పారు, నాకు సంప్రదాయం నేర్పారు, ఉపనయనం చేశారు, మంత్రం నేర్పారు, అనుష్ఠానం నేర్పారు, పురాణాలు నేర్పారు, ప్రవచనం నేర్పారు, హోమం నేర్పారు, ఇంటికి దక్షత నేర్పారు. పెద్దవాడ ఇంట్లో తెల్లవారు లేస్తే ఉండేవారు, వారి కాళ్ళకి నమస్కారం చేసుకునేవాడిని. వారు లేని లోటు నాకు ఎలా కూడుతుందన్నారు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత. కలిసి ఉంటేనే అనుబంధం. అందుచేతనే పరమాత్మ రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. అందుచేత కొడుకులు లేరని వకసతి వగవగతన్ను మగదిగా గైకునెనను కొడుకులు కలిగెదరనిపై పడినాడిది వినుము శశువు పనులే తల్లి చేబంతి తప్పపడినని ప్రాబల్యము తోడవచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాటగా నీ బిడ్డడు వలువ తెచ్చే నెలతొకటకుని. ఇంకొక ఆవిడ వచ్చి చెప్తోంది, అమ్మ మా అమ్మాయి సాయంకాలం వచ్చి స్నానం చేస్తోందమ్మా బాత్రూమ్ లో. స్నానం చేస్తుంటే ఆమె మీ ఇంట్లో బంతి అడిపోయింది, ఒకసారి తెచ్చుకోనా అన్నాడు. చేబంతి తప్పిపడినని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్. మా ఇంటి వెనకాపలో ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బంతి తెచ్చుకోవడం మానేసి మా అమ్మాయి స్నానం చేద్దామని బట్టలు ఇప్పి గోడ మీద వేస్తే ఆ బట్టలు నీ బతుకు పారిపోయాడు. మా అమ్మాయి బట్టలు లేవు, మొర్రో 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 అని అడుగుతుంటే అప్పుడు వచ్చాడు. అప్పుడు మేము బట్టకెళ్ళి పాపం ఇంకో బట్టలు ఇచ్చాం. ఏం పనులమ్మా ఈ పనులు? నిజంగా కృష్ణుడు చరిటితనంలో అలాంటి పనులు చెయ్యొచ్చా? అది కాదు దాని అర్థం. మనకి అష్టమూర్తి స్వరూపమని పరమశివుడు 8 మూర్తులుగా ప్రకాశిస్తుంటాడు. ఔరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాన్యకించిత విద్యతే వృషితాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. అష్టమూర్తి తత్వంలో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు కానీ చంద్రుడు ప్రకాశిస్తున్నప్పుడు కానీ ఆయనకి ఎదురుగా దిగంబరంగా నిలబడకూడదు ప్రయత్నపూర్వకంగా. అదే ఆ గోపికావస్త్రాపహరణం ఘట్టంలో కూడా వాళ్ళు నీళ్లలో దివస్త్రమై స్నానం చేయడం చేత మీకు ప్రతిబంధకం వచ్చింది, దాన్ని తీయడానికి నమస్కారం చేయమన్నానని చెప్పాడు భగవానుడు. అందుచేత అదిగో ఆ పాపమును శమింప చెయ్యడం కోసమని ఆ వస్త్రములను తీసుకెళ్లిపోయాడు తప్ప నిజంగా బట్టలెత్తుకుపోయేటంతటి దుశ్శీలుడు కాడు కృష్ణుడు. అందుకని ఒక్కొక్క శ్లోకం వెనకాతల, ఒక్కొక్క పద్యం వెనకాతల, ఒక్కొక్క లీల వెనకాతల జాతికి సందేశం ఇచ్చారు. నా కొడుకును నా కోడలు ఏకతమున తెనకపాము నీతరు వేయవన్ కోక వెరుంగక పాలిన కోకలిడన్ నీసుతుండు గుణమే గుణాఢ్య అందొక ఆవిడే. అమ్మ మా అబ్బాయి మా కోడలు మంచి మధ్యాహ్నం వేళ ఇద్దరు వివస్త్రమై ఒంటి మీద నూలు పోగు లేకుండా మంచం మీద పడుకుని రమిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో మీ అబ్బాయి రోహిణీ కార్తి మంచి మధ్యాహ్నం వేళ కిటికీలోంచి చూశాడు. ఎక్కడి నుంచో పావును దాన్ని పట్టుకొచ్చి కిటికీలోంచి చెయ్యెట్టి ఆ పావుని మీదకి విసిరేశాడు. విసిరేసేటప్పటికి రోహిణీ కార్తిక అందరూ ఇళ్లలో పడుకున్నారు. మా అబ్బాయి మా కోడలు వెంటనే ఆ పావుని చూసి భయపడిపోయి ఒంటి మీద బట్టలు లేకుండా బయటకు పరిగెత్తుకొచ్చారు. బయటికి వస్తే పోనీ ఎవరు లేరు ఊరుకోవచ్చు కదా. కోకలు ఎరుంగక పారిన కూకలిడని నిసుతుండు రండి 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 వాళ్ళు ఇద్దరు నిలబడుతున్నారని అందరినీ పిలిచి మరీ చూపించాడు. గుణమే గుణాఖ్య ఇది ఏమన్నా మంచి పని అమ్మా? ఏమిటి దీని రహస్యం? మనకి ఒక నియమం ఉంది. స్నాతకం చేసేటప్పుడు పెళ్లి కొడుకుని మామగారు అడుగుతారు, నువ్వెన్నడూ దిగంబరంగా స్నానం చేయకుండా ఉంటావా అని అడుగుతాడు. అడిగితే నేను ఉంటాను అని మామగారికి మాట ఇచ్చిన తరువాత కన్యాదానం చేస్తాడు. పిశాచగ్రస్తం అవుతుంది శరీరం పురుషుడు ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేస్తే. అందుచేత అక్కడ మిట్ట మధ్యాహ్నం వేళ రమించిన అసుర సంఖ్య వేళ రమించిన రాక్షసులు కుమారులుగా జన్మిస్తారు. అందుకని కామక్రీడకి కూడా సమయం నిర్దేశింపబడింది. సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా భార్యాసంగమం నిషిద్ధం.
అటువంటి పని చేసేటటువంటి వాడు సంసార సర్పదష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అంటాడు చంద్రశేఖరాష్టకంలో మార్కండేయ మహర్షి. అలా నువ్వు కామము చేత కరవబడ్డామని చెప్పడం కోసమని పాము విసిరాడైన ప్రవర్తన నేర్పాడని నువ్వు జీవితంలో చెయ్యవలసినటువంటిది నేర్చుకో. ఏమిటా ప్రవర్తన? పశువులని ప్రవర్తనని. అందుచేత ఒక్కొక్క లీల వెనకాతల ఒక్కొక్కటి చూపించి మహానుభావుడు మనందరి కోసమని అజాయమానో బహుధా విజాయతే పరమాత్మ మనందరి మధ్యలో ప్రకాశించి మనందరినీ ఉద్ధరించి భీష్ముడు చెప్పుకుంటాడు. భక్తికి ఎంత లొంగిపోయాడంటే కృష్ణ పరమాత్మ ఆ ఒక్క పద్యం చెప్పి పూర్తి చేసేస్తాడు. ఆయన గురించి భీష్ముడు ఒక్కటే మాట చెప్తాడు. భీష్ముడు యుద్ధానికి బయలుదేరే ముందు ప్రతిజ్ఞ చేశాడు. నేను కృష్ణ పరమాత్మ యుద్ధానికి బయలుదేరే ముందు ఆయన ప్రతిజ్ఞ చేశారు, నేను అస్త్రం పట్టను, కేవలం సారథ్యం చేస్తానని. భీష్ముడు సర్వసైన్యాధిపతిగా యుద్ధానికి వస్తున్నాడు. భీష్ముడికి చెప్పారు కృష్ణుడు సారథ్యం వహిస్తాట, అస్త్రం పట్టట అని. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తానన్నాడు. భీష్ముడి ప్రతిజ్ఞ నెరవేరాలా, కృష్ణుడి ప్రతిజ్ఞ నెరవేరాలా? భగవంతుడు నెగ్గుతాడా, భక్తుడు నెగ్గుతాడా? అంపశయ్య మీద పడిపోయిన భీష్ముడిని అడిగారు, భీష్మ ఇది ఆ కృష్ణుడిని స్తుతి చేశాడు భీష్ముడు. అప్పుడు చెప్పాడు, ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి. ఆయన అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే ఎన్ని బాణములు ప్రయోగించేశాడంటే భీష్మాచార్యులు వారు ఆ రోజున ఆ ముందు సారథిగా కృష్ణ పరమాత్మ నిలబడ్డారు, వెనక అర్జునుడు ఉన్నాడు. భీష్ముడు ప్రయోగించినటువంటి అస్త్రములను తిప్పి కొట్టలేకపోయాడు అర్జునుడు. ఆ రథానికి తగిలేసాయి. ఆ అర్జునుడి ఒళ్ళంతా తూట్ల కింద కొట్టేశాడు. నెత్తురు కారిపోతోంది. వెనక్కి తిరిగి చూశాడు కృష్ణ పరమాత్మ. తాను సారథ్యం వహిస్తుండగా తనని నమ్ముకున్నటువంటి భక్తుడు విజయుడు తన వెనకాతల ఉన్నాడు. తుక్కు కింద కొట్టేస్తున్నాడు భీష్ముడు ఎదురుగుండా నిలబడి. తను ఏమైనా అనడానికి ప్రతిజ్ఞ చేశాడు, అస్త్రం పట్టనే. మరిచిపోయాడు అంతేట. నేను ఉండగా నా భక్తుణ్ణి ఇలా కొడతావా అని కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఒక్కసారి రథంలోంచి దూకేటప్పటికీ ఆ చెవులకు పెట్టుకున్న కుండలాలు ఇలా ఊగితే ఆ కుండలముల కాంతి ఆకాశం అంతా కప్పేసింది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల రేగుల జగతి కదుల చక్రంబు చేపట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగు బాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అని చెప్పుకున్నాడు. ఆ రథం నుంచి దూకి చక్రం చేత్తో పట్టేసి ప్రతిజ్ఞ మర్చిపోయి సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకుని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం దారి కింద పడిపోయింది. ఉత్తరీయం పడిపోయిందన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. వచ్చేస్తుంటే అర్జునుడు వెనకాతల పరిగెత్తుకుంటూ వచ్చి రథం దూకి నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా అర్జునుడు చేతకాని వాడై భీష్మాచార్యుల వారు వేసిన బాణాల్ని ప్రతిఘటించలేకపోతే కృష్ణుడు చేత్తో సుదర్శన చక్రం పట్టుకున్నాడని నువ్వు పొద్దున లోకం చెప్పుకుంటుంది. నా పరువు తీసేయము బావా అని వెనకాతల వెంటబడి కాళ్ళు పట్టుకుంటున్నట్ట. మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి ఏనుగు మీద దూకేటటువంటి సింహంలా వచ్చేస్తూ నేడు భీష్ముని చంపుదు నిన్ను కాదు. అర్జున ఇవాళ భీష్ముడిని చంపేస్తాను, నిన్ను రక్షిస్తాను. నిన్ను కాదు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. తన ప్రతిజ్ఞ మరిచిపోయి సుదర్శన చక్రం పట్టుకుని నన్ను చంపేస్తానని వచ్చాడే వాడు నాకు దిక్కు. తనని నమ్ముకున్న వారి కోసం తన ప్రతిజ్ఞ కూడా పక్కన పెట్టేస్తాడు. కోటన గారు అంటారు ఒక చోట, ఎవరికి కావాలా బ్రహ్మపదవి నాకు అక్కర్లేదన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. ఎలా బ్రహ్మపదము వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చారాపాడి సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలంద్ ఒక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే. ఎవడిగా ఆ బ్రహ్మపదవి నాకు అక్కర్లేదు కృష్ణ. ఈ లోకంలో రాశీభూతమైన పరబ్రహ్మానివి కృష్ణుడివిగా నిరతిశయ ఆనంద స్వరూపుడివి నందప్రజంలో తిరుగుతుంటే నీతో కలిసి ఈ గోపాల బాలురు అందరూ తిరుగుతున్నారా? తిరుగుతూ వీళ్ళు ఎంత అదృష్టవంతులయ్యా. కౌగిట చేర్చుచు చెట్టపట్టుచు తన్నుచు గుద్దుచు నగచు
గద్దయు కైవడి కుడి ఆడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము విత్తయొప్పుని. కృష్ణ కృష్ణ అంటూ నిన్ను కౌగిలించుకుంటున్నారా, నీ మీద పడిపోతున్నారా, నిన్ను తంతున్నారా, నిన్ను గుద్దుతున్నారా, నీ మీద పడుతున్నారా, నీతో ఆడుకుంటున్నారా, నిన్ను పిలుస్తున్నారా, నీతో పాడుతున్నారా, నీతో తింటున్నారా, నీతో పడుకుంటున్నారా? ఎవరికి కావాలయా చతుర్ముఖ బ్రహ్మవలని? అక్కడ కూర్చుని నేను ఏం చేయను, నాకు అక్కర్లేదు. నాకేం కావాలో తెలుసా? నీ చుట్టూ తిరిగేటటువంటి ఈ గోపాల బాలుల యొక్క ఎవరో ఒక్క బాలుడి పాదములకు అంటుకున్నటువంటి ఇంత పాద పలాటాన్ని లేత ఆకుతో తీసి నా కిరీటిల మీద చల్లుకుంటాను. చాలు, నాకు అంతకన్నా బ్రహ్మపదం అక్కర్లేదు. ఎంత అహోభగ్యం అహోభగ్యం నందగోప ప్రజౌకతాం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మసనాతనం అంటారు వ్యాసుల వారు మూలంలో. ఎవరికి కావాలయ బ్రహ్మ పదవి? రాశీభూతమైన పరబ్రహ్మము కృష్ణుడై నడుస్తోంది భూమి మీద. ఎంత అదృష్టవంతుల నందప్రజంలో ఉన్న ప్రజలంటారు. మహానుభావుడు మన కోసమని ఎన్ని లీలలు. యమునా బీజ మృదంగ మధ్యములు రోజం తీర కౌపోఘర్షమనోద్ధనితంబుగేయముగా జంజత్కాలి సవ్యాలి భోగ రంగ తరంగ మహాతలంగ పదంబునం కంజాక్షు నిర్మర్దనక్షము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచందివిన్ గత దామోదరు పాఠగాతనకతుల్ వేవేల సందంబులం ప్రసభాతోపము చూప బాపపన వృక్షతామండలం బతహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులం సూణితం దశకల్ దంష్టలు నుగ్గుగాక గరళవస్మి జ్వాలికల్ వెల్వడం. తనని నమ్ముకున్న వాళ్ళ కోసం కార్యమర్దనం చేశాడు, బకాసురుణ్ణి వధించాడు, పూతనా సంహారం చేశాడు. తన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని రక్షించడం కోసమని తాను ఎంతకైనా జారిపోయాడు. అంతటి మహాపురుషుడు ఆచార్యుడు భగవద్గీతనిచ్చాడు. అటువంటి పరమాత్మ ఆ కృష్ణ నామం ఒక్కసారి చెప్పుకుంటే చాలితే జీవితంలో పాపములు పటాపంచలైపోతాయి. శంకరులు అంటారు హరిగోవిందంలో,